ఈరోజు దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అసలు లోకంలో ఏముంటాయి అనేది బైబిల్ గ్రంథం బోధిస్తుందంటే, ఇదే అధ్యాయము 16వ వచనంలో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవని ఉంటుంది. అంటే ఈ మూడు కూడా లోకంలో ఉంటాయండి. ఈ మూడిటి ద్వారానే సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఈ మూడిటి ద్వారా శోధింపబడి నష్టం తెచ్చుకునే వాళ్ళని మనం చూడవచ్చు. శరీరాశకు ఇడవబడిన వాడై సంసోను తన జీవితాన్ని కోల్పోతూ వచ్చినాడు కదండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకు. అదేవిధంగా నేత్రాశకు ఇడవబడిందై దీనా తన జీవితాన్ని చెరిపివేసుకుంది కదండి. తను ఆ దేశంను చూడడానికి వెళ్ళిందట. అంటే అది కొత్త ప్రదేశము. ఎప్పుడైతే యాకోబు దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందిన తర్వాత ఏశావుని కలుస్తూ వచ్చినాడో, అక్కడ షెకెంలో ఒక గుడారం వేసుకుని ఉన్నాడని ఆదికాండము 33వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఆ దేశపు చూద్దాము అని తన నేత్రాశకు ఇడవబడిందై దీనా ఆ దేశంను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకందరికీ సుపరిచితమే. చెరపబడింది, తన జీవితాన్ని నష్టం తెచ్చుకుంది. అదేవిధంగా జీవపు డంబం అండి, చాలామంది ఉన్నారండి. జీవపు డంబం వలన వాళ్ళ జీవితాలలో నష్టం తెచ్చుకున్నవారు, జీవితాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. హామాన్ని చూడవచ్చు, నెబుకద్నెజరుని చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనకి కోరాహు, అభిరాము, దాతాను వీళ్ళు తెలుసు కదండి. సంఖ్యాకాండంలో ఉంటుంది ఇదంతా, ఈ వృత్తాంతం అంతా 1 నుంచి 32 వచనాలు చూస్తే అక్కడ కేవలం ఇక్కడ జీవపు డంబమే అండి కనిపించేది. 250 మంది సభికులను సమాజ ప్రధానులు కూడా వీరితో ఏకీభవించారట, మోషేకు అహరోనుకు విరోధంగా పోగుపడి. కానీ చివరి పర్యావసనం ఏమైందో మనకందరికీ సుపరిచితమే. జీవపు డంబం అండి. నీతోనూ దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడడా, మాతో చేయడా అంటే అక్కడ పదవి వ్యామోహమే ఉందండి. అంటే ప్రజల ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందాలని, ఒక నాయకుడిగా ఉండాలని, అదే జీవపు డంబము. తత్ఫలితంగా వాళ్ళు నష్టాన్ని తెచ్చుకున్నారు కదండి, ప్రాణాలు కోల్పోయారు. భూమి నెరవేర్చిందట. 32వ వచనంలో ఉంటుంది. దాతానును, అభిరామును, కోరాహును వారికి సంబంధించిన ప్రతిదీ ఒక్కడు కూడా ఉండకుండా మృంగివేసిందట భూమి. నష్టమే తెచ్చుకున్నారు కదండి. కాబట్టి లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అంటే ఇవన్నీ వస్తాయి. శరీరాశ వస్తుంది, నేత్రాశ వస్తుంది, జీవపు డంబం వస్తుంది. వీటి ద్వారా మనము శోధింపబడుతున్నప్పుడు లోకంలో ఉన్నాం కదండి. లోకం ఎలాగైనా మనల్ని ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. వీళ్ళే మనకి సాదృశ్యంగా ఉండి దేవుడు ఈ దినమున ఈ హెచ్చరిక ద్వారా మాట్లాడుతున్నాడు. ఇలా ఉంటే మీరు నష్టపోతారని వీళ్ళందరినీ మన ముందుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉండకున్నట్లుగా దేవుడు ఈ దినమున ఈ హెచ్చరిక మాట ద్వారా మనతో మాట్లాడినందుకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.